ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా ఈ నెల 15వ తేదీన నీరు విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తొలిదశ నిర్మాణం రాబోయే 3 ఏళ్లలో పూర్తవుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగులు రోజుకు 10 గంటల వరకు పనిచేసేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్కు ఈ నెల 15వ తేదీన నీరు విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2వ దశ పనులు పూర్తి చేసి ఈ నెలాఖరుకు పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్కు కృష్ణా జలాలు అందించాలని, ఈ మేరకు కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న ఆయన జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది నీటి ప్రవాహాలు ఆశాజనకంగా ఉన్నాయని, అత్యుత్తమ నీటి నిర్వహణ ద్వారా ప్రతి చుక్క సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తొలిదశ నిర్మాణం రాబోయే 3 ఏళ్లలో పూర్తవుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ పాతికేయులకు వివరించారు. అమరావతి 2వ దశ నిర్మాణానికి 13 గ్రామాల పరిధిలో 20,494 ఎకరాల భూ సమీకరణ ప్రతిపాదనను ఆమోదించామని మంత్రి తెలియజేస్తూ 34,000 ఎకరాల రైతుల దగ్గర తీసుకున్నాం. దాని విలువ నిలవాలన్నా, విలువ పెరగాలన్నా ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి. ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా ఒక 2,500 ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ ని వచ్చేట్టుగా చేస్తాం. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కండక్ట్ చేస్తే ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవుతున్న ఉద్దేశంతో దానికి 2,500 ఎకరాలు ప్రొక్యూర్ చేయమన్నారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వీటికి ప్రొక్యూర్ చేయమంటే అయితే 10,000 ఎకరాలు ప్రొక్యూర్ చేయాలంటే ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అనుకున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు చెప్పడం, ల్యాండ్ పుల్లింగ్ అయితే విల్లింగ్ అంటే 7 గ్రామాలు ల్యాండ్ పుల్లింగ్ మమ్మల్ని అథారిటీ సిఆర్డీకి యాక్చువల్ గా యాక్సెప్టెన్స్ ఇచ్చింది. వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పనివేళల పరిమితిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. రోజుకు 10 గంటల వరకు పనిచేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారంలో పనివేళలు 48 గంటలు మించరాదని స్పష్టం చేసింది. పరిమితి దాటితే అదనపు సమయానికి వేతనం చెల్లించాలని స్పష్టం చేసింది. రోజులో 6 గంటల్లో కనీసం అరగంట సేపు విశ్రాంతి ఇవ్వాలని, విశ్రాంతితో కలిపి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించరాదని ఆదేశించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా పనివేళలు సవరించామని ప్రభుత్వం వెల్లడించింది. పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వర్ణాంధ్ర P4 కార్యక్రమంపై సమీక్ష అనంతరం నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడారు. స్వర్ణాంధ్ర P4 కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు భరోసా లభిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలు, 1,00,000 మంది మార్గదర్శులను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి భరత్ వివరిస్తూ విజన్ ప్లాన్ చేసుకోండి. 2047కి ఏం విజన్ చేస్తారు అధికారులతో డిస్కస్ చేసి 5 yearsలో ఏమేం సాధించగలుగుతామో అవి ప్రాక్టికల్గా ఉండేవన్నీ కూడా ప్లాన్ చేయమని చెప్పడం జరిగింది. 2047కి ఇచ్చిన విజన్ ఏముందో అది కూడా ప్యారలల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్. సో ఇన్ డీటెయిల్గా వీఆర్ ప్లానింగ్. నెక్స్ట్ మీటింగ్ కల్లా ఒక క్లారిటీ ఉంటుంది. ఈ 5 yearsలో ఏమేం చేయబోతున్నాం, కర్నూలు ఏముందో అవి కూడా తీసుకొని ఒక ప్లాన్గా పోతామని. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. జంతువులు, ప్రత్యేకించి పెంపుడు జంతువుల నుండి మానవులకు వ్యాపించే వ్యాధులు, వాటి నివారణ పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం జరుగుతోంది.
లూయి పాస్చర్ అనే ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త సునకాల నుండి ర్యాబిస్ వ్యాధి వస్తుందని గుర్తించి ఆ వ్యాధిని అరికట్టడానికి 1886వ సంవత్సరం జులై 6వ తేదీన టీకా కనుగొన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జులై 6వ తేదీని జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలకు ఉచిత యాంటీ ర్యాబిస్ టీకాలు వేస్తామని ప్రకటించింది. ఇందుకోసం 5,37,000 యాంటీ ర్యాబిస్ టీకాలను సిద్దం చేశామని అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాసిరకం హెల్మెట్ల తయారీ, వినియోగంపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఐఎస్ఐ మార్క్, BIS ధృవీకరణ ఉన్న హెల్మెట్లను మాత్రమే వినియోగించాలని, ఈ మేరకు తనిఖీలు నిర్వహించాలని, వినియోగదారులకు అవగాహన కల్పించాలని దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసింది. ఈ విషయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటనలో వెల్లడించింది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు. తెలుగు సంగీత ప్రపంచంలో మేరు నగదీర సమానులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1930 జులై 6న ఆంధ్రప్రదేశ్లోని అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు శంకరగుప్తంలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న బాలమురళీకృష్ణ సొంతగా కొన్ని రాగాలను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 26,000 సంగీత కచేరీలను నిర్వహించిన ఘనత ఆయనకు దక్కింది. ఆకాశవాణిలో నిలయ విద్వాంసులుగా చిరకాలం ఆయన సేవలందించారు. భక్త రామదాసు కీర్తనల ప్రచారానికి ఆయన విశేష కృషి చేశారు. తన గాన మాధుర్యంతో అలరించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 2016 నవంబర్ 22న తుదిశ్వాస విడిచారు. ఆబాల గోపాలాన్ని అలరించిన బాలమురళీ గళాన్ని ఒకసారి విందాం. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయటమే లక్ష్యంగా గ్రామ పరిపాలనా అధికారుల నియామకాన్ని చేపట్టామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో హైదరాబాద్లో నిన్న ఆయన సమావేశమయ్యారు. వీఆర్ఓ, వీఆర్ఏలుగా పనిచేసిన వారికి జీపీఓలుగా అవకాశం ఇస్తున్నామని చెప్పారు. ప్రత్యేక పరీక్ష ద్వారా 3,454 మంది అర్హత సాధించారని వెల్లడించారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు వీఆర్ఓ, వీఆర్ఏలకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని, అర్హత పరీక్ష త్వరలోనే నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్లోనూ భారత బ్యాట్స్మెన్ రాణించారు. 1 వికెట్ నష్టానికి 64 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్లో 4గో రోజు ఆటను ఆరంభించిన భారత్ 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 180 కలుపుకుని 608 పరుగుల భారీ ఆధిక్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు రేపు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా ఈ నెల 15వ తేదీన నీరు విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తొలిదశ నిర్మాణం రాబోయే 3 ఏళ్లలో పూర్తవుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగులు రోజుకు 10 గంటల వరకు పనిచేసేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఈ రోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.